వెల్కమ్ టు ట్రావెల్ స్టోరీస్. ఇవాళ ర్యాలీ కేశవస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ చూడండి. శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దేవస్థానం అవుట్ సైడ్ వ్యూ. ఓం శ్రీ కేశవాయ నమః. ఇది ర్యాలీలో లొకేట్ అయ్యి అయితే ఉంది ఫ్రెండ్స్. ర్యాలీ ఈస్ట్ గోదావరిలో లొకేట్ అయ్యి అయితే ఉంది. నేను లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఇక్కడ మెయిన్గా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇదంతా టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. దర్శనముకు మార్గం అయితే చూపిస్తున్నారు కదా ఏరో మార్క్తో. అంతరాలయ దర్శనం అయితే 20 రూపీస్ అంట. గర్భాలయ దర్శనం అంటే లోపలికి అయితే అలౌ చేస్తారు. టెంపుల్ లోపలికి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ గాడ్ గురించి అంతా. అండ్ నెక్స్ట్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్, చూడండి. ఇది చాలా కలర్ఫుల్ పెయింటింగ్స్తో చాలా నీట్గా కనిపిస్తుంది టెంపుల్ అయితే. చాలా బాగుంది అవుట్ సైడ్ వ్యూ అయితే. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ చాలా స్పేషియస్గా కూడా ఉంది టెంపుల్ అంతా లోపల. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మెడిటేషన్ చేసుకోవడానికి అలా చాలా బాగుంటుంది. అండ్ స్పేషియస్గా కూర్చోవడానికి, కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి టెంపుల్లో చాలా బాగుంది. ఇదంతా సైడ్ వ్యూ. అండ్ టెంపుల్కి లోపలికి వెళ్ళిన వారు ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి అవుతారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీ జగన్మోహిని కేశవస్వామి మెయిన్ అండ్ శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ఇక్కడ ర్యాలీ ప్రధాన రహదారిపై ఒకరికొకరు ఎదురుగా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించారని చెప్తారంట. అండ్ ఇక్కడ మూల విరాట్ ముందు భాగం చెన్నకేశవ స్వామి అండ్ శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి 4 చేతులు అయితే ఉంటాయంట. ఫ్రంట్ మేల్ అండ్ బ్యాక్ అయితే ఫిమేల్ ఫ్రెండ్స్. ఫ్రంట్ కేశవ స్వామి వారు ఉంటారు అండ్ బ్యాక్ జగన్మోహిని అమ్మవారు అయితే ఉంటారు. అక్కడ ఒక శ్లోకం అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూద్దాం అదేంటో. సత్సంగత్వే నిహసంగత్వం, నిహసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముఖి. అంటే సత్సాంగత్వం వలన మోహం, భ్రాంతి నశిస్తాయి. మనసు నిర్మోహమై నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవనకు ముక్తి అని బాగా రాశారు. కోట్ అయితే బాగా నచ్చింది ఈ శ్లోకము. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అయితే మేల్ రూపం, బ్యాక్ అయితే ఫిమేల్ రూపం కదా. ఫ్రంట్ అయితే చెన్నకేశవ స్వామి శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి 4 చేతులు అయితే ఉన్నాయి. అండ్ వెనక వైపు అయితే జగన్మోహిని రూపం అయితే ఉంటుంది. అక్కడ జగన్మోహిని అమ్మవారు కళ్ళు చెదిరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంది. అంటే ఆమె సిగ ఆభరణాలు కాక తొడవైపు వెనక భాగాన పుట్టుమచ్చతో కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ స్వామి పాదాల చెంత నిత్యం జలం అయితే ఊరుతూ ఉంటుంది. ఆ జలం తీసిన కొద్దీ వస్తూ ఉంటుంది. మీరు కూడా లోపలికి అంతరాలయ దర్శనంకి వెళ్ళుంటే కనుక కంపల్సరీ అంతా చూడొచ్చు. ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ విగ్రహం అయితే మూల విరాట్ విగ్రహం అయితే 5 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 3 అడుగుల వెడల్పు అయితే శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి శాలిగ్రామ విగ్రహం అండ్ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. ఈ విగ్రహము ఏకశాలిగ్రామ శిలతో తయారైంది. అంటే ఏకశిలపైనే ఫ్రంట్ అయితే మేల్, బ్యాక్ అయితే ఫిమేల్ అయితే ఉంటారు, కనిపిస్తారు. ర్యాలీ శివ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయము. ఇక్కడ లార్డ్ శివ అయితే ఉంటారు లోపల మెయిన్ విగ్రహం. ఇది లార్డ్ శివ ఈ టెంపుల్ అండ్ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం ఈ 2 ఆపోజిట్ అయితే ఉంటాయి మెయిన్ రహదారి పైన. ఈ టెంపుల్స్ చాలా ఫేమస్ ర్యాలీలో. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ, టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ, శివ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది అవుట్ సైడ్ వ్యూ కూడా. చాలా ఫేమస్ టెంపుల్స్. మీరు ర్యాలీలో ఉండి ఈ టెంపుల్స్ విజిట్ చేయకుంటే తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టెంపుల్స్. చాలా బాగుంది అవుట్ సైడ్ వ్యూ. అండ్ లోపల టెంపుల్లోకి వెళ్ళాక చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ చాలామంది అక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజలు అయితే చేసుకుంటున్నారు, ప్రదక్షిణాలు చేయడానికి. అంతా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఫేమస్ ర్యాలీలో
ఇదంతా అవుట్ సైడ్ వ్యూ, టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ, శివ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్. మీరు ర్యాలీలో ఉండి ఈ టెంపుల్స్ విజిట్ చేయకుంటే తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టెంపుల్స్. చాలా బాగుంది అవుట్ సైడ్ వ్యూ అండ్ లోపల టెంపుల్లోకి వెళ్ళాక చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చింది నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలకి అయితే వెళ్తున్నాము, ఎంట్రీ అయితే అవుతున్నాము. ఇదంతా టెంపుల్ యొక్క సైడ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి టెంపుల్ ర్యాలీ, ఇది కూడా ర్యాలీలో లొకేట్ అయి ఉంది, ఈస్ట్ గోదావరి. అండ్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ, టెంపుల్ యొక్క సైడ్ వ్యూ, అయ్యప్ప స్వామి వారి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది అవుట్ సైడ్ నుంచి. మీరు ర్యాలీలో ఉంటే అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ జగన్మోహిని కేశవస్వామి వారి దేవస్థానం అండ్ ఉమా కమండలేశ్వర స్వామి వారి దేవస్థానం విజిట్ అయితే చేయండి. చూడండి ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ గెటింగ్ ద లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.